డిసెంబర్ 23వ తేదీ నుంచి కూడా జనవరి 2వ తేదీ వరకు తిరుమల ఆలయంలో ఈ 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం అనేది ఉంటుందండి. ఈ వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను ప్రస్తుతం తిరుపతిలోని 9 ప్రాంతాలలో కేటాయిస్తున్నారు. ఆ 9 కౌంటర్ల యొక్క పేర్లను ఈ వీడియోలో మీరు చూడగలరు. ఈ వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు ఉన్నవారు దర్శనానికి వెళ్ళటానికి టీటీడీ వారు పెట్టిన కొత్త రూల్స్ ఏంటో తెలుసుకుందాము. ఈ రూల్స్ పాటించకపోతే దర్శనానికి అలౌ లేదండి. మొదటిగా ఆధార్ కార్డు చూపించిన భక్తులను మాత్రమే వైకుంఠ ఏకాదశి టికెట్లు ఇవ్వబడను. భక్తులందరూ మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ కానీ ఒరిజినల్ కానీ తెచ్చుకోవాలండి. ఆధార్ కార్డు ఉంటేనే వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు అనేవి మీకు ఇస్తారు. అలాగే వైకుంఠ ఏకాదశి టికెట్లు పొందిన భక్తులు వాటిని మడువరాదు, అలాగే చించరాదు. మీ యొక్క దర్శనం టికెట్లను జాగ్రత్తగా నీట్గా పెట్టుకోండి. మడవకుండా అలాగే పెట్టుకోవాలండి.